హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ క్రేజీ దుర్గా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఇంటి దగ్గర బొడ్రాయి వేస్తున్నారని చెప్పాను కదండి మా ఊర్లో. దానికి సంబంధించిన డే 2 పార్ట్ వీడియో అండి. ఇది వచ్చేసి గణపతి పూజ అన్నట్టు డే 2లో. సో దీనికి సంబంధించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమైతే చేశారో అన్నది నేను మీతో వీడియో క్లిప్స్ అయితే కొన్ని తీసాను. అది ఒక వీడియోగా చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగ్ మనకి వెహికల్లో బొడ్రాయిని పెట్టేసి ఊరేగిస్తారన్నమాట. వెహికల్లో బొడ్రాయిని పెట్టి డీజే బాక్సెస్ పెట్టి అన్నీ చేసి ఇలా ఊరేగించారు. ఇలా ప్రతి ఒక్క ఇంటి ముందుకు వస్తే ఆ వాహనానికి వచ్చేసి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయతో దిష్టి తీసి కొట్టాలన్నమాట. సో ఇక్కడైతే యాక్చువల్గా అక్కతో చేయిస్తారనుకున్నాను, బట్ అక్కడ ఒక ఉన్న అన్న అయితే లేదు నువ్వే చేయాలని అయితే చేయించారు. ఇంటి కోడలు ఉంటుంది కదా, వాళ్ళే చేయాలి. ఇంటి ఆడపడుచు వచ్చేసి బిందెలో నీళ్ళు తీసుకురావాలని చెప్తే సో ఇంకా నేనే చేసి ఇలా కొబ్బరికాయ అయితే తిప్పకొట్టానండి. ఫస్ట్ ఒక దెబ్బకి పగులుతుందో లేదో అని భయం వేసింది, బట్ గట్టిగా అయితే కొట్టేసరికి పగిలిపోయి 2 ముక్కలు అయింది. ఒకటి టైర్ కింద పోయింది. ఇంకా సేమ్ అందరిళ్ళ ముందు ఇలాగే వెహికల్ని తీసుకెళ్ళి వాహనానికైతే ఇలా దిష్టి పూజ అనేది తీసి ఇలా కొబ్బరికాయ అయితే కొట్టించారు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇళ్ళ ముందుకైతే వెహికల్ అంతా తిప్పారు. మార్నింగ్ ఇలా 10 నుంచి స్టార్ట్ చేశారు. 10కి స్టార్ట్ చేస్తే ఇదంతా అయ్యేలోపు ఈవినింగ్ నాకు తెలిసి 5 అయినట్టుందండి. కరెక్ట్ టైం అయితే చూడలేదు. మొత్తానికైతే ఈవినింగ్ 5 అయింది. తర్వాత మాకు ఇంకా ఈవినింగ్ కూడా ఇంటికి ముందు కడతారు కదా దిష్టి గుమ్మడికాయ, సో దానికోసం అనేసి అవి గుమ్మడికాయని కూడా తీసుకొచ్చుకోవాలని చెప్పారు. అక్కడ పూజలో పెట్టి తర్వాత ఆ గుమ్మడికాయని ఇంటి దగ్గర కట్టాలని చెప్పారు. సో దానికోసం నేను ఇక్కడైతే ఈవినింగ్ రెడీ అయిపోయాను పూజకి వెళ్ళడానికి. ఇంకా గుమ్మడికాయని కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా చెప్పారు కదా ఇంటి ఆడపడుచు అయితే బిందెలో వాటర్ తీసుకెళ్ళాలి అని చెప్పి ఇత్తడి బిందెలో. సో దానికోసం బిందెకి కూడా పసుపు పెట్టేశాను. ఇలా గుమ్మడికాయ కూడా పసుపు పెట్టి ఇలా బొట్లతో అయితే అలంకరించేసానండి మొత్తము. యాక్చువల్గా ఇది నాకు తెలియదు ఇది కూడా ఉందని చెప్పి. నేనంతా రెడీ అయిపోయాక మా అత్తయ్య వచ్చి చెప్పారు ఇలా తీసుకెళ్ళాలంట, గుమ్మడికాయ కట్టాలంట అని అయితే చెప్పారు. సో ఇంకా ఫాస్ట్గా గుమ్మడికాయ అయితే తెప్పించి ఇలా కంకణాలు అవన్నీ కట్టి మొత్తం అంతా రెడీ చేసుకొని యాగశాల దగ్గరికి అయితే వెళ్ళాము. యాక్చువల్గా మార్నింగ్ వచ్చేసి హోమం కూడా ఉంది అని చెప్పారు, బట్ మేమైతే ఇంతవరకు ఎక్కడ హోమంలో కూర్చోలేదు. సో దానికోసం అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు హోమంలో కూర్చోడానికి. ఈవినింగ్ అయితే గుమ్మడికాయలు ఇంకా ఈ వాటర్ అవి చెప్పారు కదా ఇవన్నీ అయితే తీసుకెళ్ళాము అక్కడ యాగశాల దగ్గరికి. ఇంకా అక్కడికి వచ్చేసి పిల్లల్ని కూడా తీసుకెళ్తే అక్కడ ఏమన్నారంటే 12 ఇయర్స్ లోపల ఉన్న పిల్లల్ని ఉంచొద్దు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ని ఉంచొద్దు అని చెప్పారు. ఇంకా మాతో వచ్చిన పిల్లలందరినీ అయితే పంపించేసాము ఇంటికి. ఇంకా అక్కడ మేము మాత్రమే ఉన్నామంటే నేను వెళ్ళాను, ఇంటి దగ్గర అక్క వాళ్ళు ఉన్నారు, పక్కన అక్క వాళ్ళతో అందరితో కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ ఆల్రెడీ చాలామంది వచ్చేసి ఒక స్టేజ్ లాగా వేశారన్నమాట. అక్కడ స్టేజ్లో ఇలా అన్నీ మనం తీసుకెళ్ళినవి ఉన్నాయి కదా, పాలు, బిందెలో నీళ్ళు, ఇంకా పూజ సామాన్లు అవన్నీ తీసుకెళ్ళాం కదా, గుమ్మడికాయలు అవన్నీ అయితే ఇట్లా ఒక పేపర్ ప్లేట్ ఇస్తున్నారు. ఆ పేపర్ ప్లేట్లో అయితే ఇలా సర్దుకోమని చెప్పారు. మొత్తానికి నేను ఇలా అయితే గుమ్మడికాయ పేపర్ ప్లేట్లో పెట్టేసి రాగి గ్లాస్ తీసుకెళ్ళి అందులో అయితే పాలు పోసాను నిండుగా. ఇంకా పసుపు కుంకుమ ఫ్లవర్స్ అవన్నీ అయితే అక్కడ తీసి పెట్టేశాను. ఈ పూజ అంతా అయినాక ఇవన్నీ తీసుకెళ్ళి బొడ్రాయికి అయితే అభిషేకం చేయాలి అని చెప్పారు. సో అందుకోసమే ముందుగానే సదిరేసి పెట్టుకుంటున్నాం అన్నమాట. హోమంలో కూర్చోలేదు కానీ హోమం దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టుకోవాలన్నారు. సో ఇంకా హోమం దగ్గర కూడా వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే దండం పెట్టుకున్నాము. మొత్తానికి హోమం అంతా అయిపోయాక మేము వెళ్ళామండి, చాలా లేట్ అయిపోయింది. సో ఇలా ఆల్రెడీ అయితే ఇక్కడ ఉన్నారు కదా అందరూ, వీళ్ళైతే అక్కడ మ్యాక్సిమం మొత్తం అంతా రెడీ చేసి పెట్టారు. అక్కడ చూసారు కదా కవర్ కడుతున్నారు, అక్కడ ఒక గోతిలాగా అయితే తవ్వారు, అందులో అయితే బొడ్రాయిని పెట్టి ఇలా ఈ కవర్ వేస్తున్నారు. మొత్తం కవర్ వేసి ఆ గుంతలో బొడ్రాయిని పెట్టేసి అప్పుడు అందులో అభిషేకం చేయాలని అయితే మొత్తం రెడీ చేస్తున్నారు. ఇక్కడ దీనివల్ల కూడా కొంచెం లేట్ అయింది, పర్లేదు, అయినా అనుకున్న టైంకి అయితే అయిపోయింది అంతా. ఇంకా వెనకాల వెహికల్లో నుంచి అయితే బొడ్రాయి తీసుకొస్తున్నారు. ఇక తీసుకొచ్చేసి ఆ అమ్మవారిని అందులో పెడతారన్నమాట. ఇంకా అందులో వేశాక ఇక్కడ ఎంతమంది అయితే మన బిందెలలో నీళ్ళు పాలు తీసుకొచ్చారో అవన్నీ ఇంకా వాటితో అమ్మవారికి అయితే అభిషేకం చేయాలన్నమాట. ఈ అమ్మవారిని దించేటప్పుడు అయితే అసలు నానా తంటలు పడ్డారండి, చాలా కష్టమైతే అయింది. అసలు అది చిన్న వెహికల్ కదా, సో అందుకో ఈ వెహికల్లో నుంచి అయితే దించేసరికి అయితే కొంచెం టైం పట్టింది.
సో మొత్తం ఇదంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అయితే మాకు 11 అయిపోయింది టైము. ఇంక ఇలా అమ్మవారిని దించే టైంలో అక్కడ కొంతమందికి అమ్మవారు కూడా పూనిందంట అండి. అయితే నాకు ఇలా నేను అప్పుడు వీడియో తీస్తుండగానే ఇలా ఒక లేడీ మీదకైతే అమ్మవారు పూనడంతో ఇంకా నేను అలానే వీడియో అయితే కంటిన్యూ చేశాను. మరి ఇది తీయొచ్చో తీయొద్దో నాకైతే తెలియదు. ఇంకా నేనైతే ఇది యూట్యూబ్లో షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో అయితే వీడియో క్లిప్ని అయితే తీశాను. బట్ అది తప్పు రైట్ నాకైతే ఇంతవరకు అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే ఈ విధంగా ఇంతమంది అయితే కలిసి అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇప్పుడు చెప్పాను కదా ఒక చిన్న గుంతలాగా చేశారని, అందులో అయితే పెట్టడం కోసం ఇలా ఇంతమంది కష్టపడి అయితే విగ్రహాన్ని కిందికి దించుతున్నారు. అది నార్మల్గా ఫస్ట్లో తీస్తుంటే రావట్లేదు, మళ్ళీ దానికి రాడ్స్ కట్టారు, తాళ్ళు కట్టారు, ఏదేదో చేసి మొత్తానికైతే అమ్మవారి విగ్రహాన్ని అయితే కిందికి దించారన్నమాట. చాలామంది అయితే అసలు దానికి హెల్ప్ చేశారండి విగ్రహాన్ని దించడానికైతే. అది నాకు తెలిసి చాలా బరువే ఉండుంటుంది. ఎందుకంటే మొత్తము మన రాతితో చేసింది కదా, సో అందుకోసమే అనుకుంటా చాలా బరువు అయితే ఉండుంటుంది. అందుకే అంతమంది హెల్ప్ చేయడం జరిగింది. ఇంకా ఇలా అమ్మవారి విగ్రహాన్ని వాహనం నుంచి దించి అలా కింద పెట్టాక వీళ్ళందరూ ఇంకా వెళ్ళేసి అభిషేకం చేయడానికైతే రెడీగా ఉన్నారు. దీనికంటే ముందు మనకి వాస్తు పురుషుడి పూజ అని కూడా ఉంటుందంట. నేనైతే ఫస్ట్ టైం విన్నాను, ఎందుకంటే మా ఊర్లో బొడ్రాయి వేయడమే ఫస్ట్ టైము, ఎక్కడ చూడలేదు కూడా. ఇంతమంది అయితే వచ్చారు మా ఊర్లో వాళ్ళు. ఇంకా ఇదంతా అయ్యే వరకు ఇంకా వస్తూనే ఉన్నారు, కానీ అసలు ఆగలేదు జనాలు అయితే. ఇంతమంది ఉన్నారా అని ఫస్ట్ టైం చూసాను నేనైతే మా ఊర్లో. మొత్తానికైతే పూజకి చాలామంది అటెండ్ అయ్యారు. ఇంకా ఈ విధంగా అయితే కింద అయితే వాస్తు పురుషుని రూపాన్ని అయితే ఇలా గీసేసి దానికి రంగులు వేసి అయితే గుమ్మడికాయని వాస్తు పురుషుని ఆకారం ఎలా ఉంటుందో అలా మొత్తం లైన్గా అయితే పెట్టేశారు. ఎంతమంది గుమ్మడికాయలు తీసుకొచ్చారో అంతమంది గుమ్మడికాయలు అయితే అక్కడ పెట్టారండి. ఈ వాస్తు పురుషుని పూజ జరిగినాక ఆ తర్వాత అమ్మవారికి అయితే అభిషేకం చేయాలని చెప్పారు. ఈ వాస్తు పురుషుని పూజకైతే మనకి హోమంలో ఎంతమంది దంపతులు అయితే కూర్చున్నారో అంతమందితో అయితే వాస్తు పురుషుని పూజ కూడా చేస్తారంట. ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయింది, ఇంకా ఈ పూజ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా ఇలా హోమంలో కూర్చున్న దంపతులతో అయితే వాస్తు పురుషుని పూజ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇది కూడా చాలా బాగా జరిగింది. सर्वान् गन्धपुष्पधूपदीपः चतुर्भुजारेभ्यर्चयेत् మీ దగ్గర పసుపు కుంకుమ గంధం ఉంది కదమ్మా, ఆ పసుపు కుంకుమ ఇంకా వాస్తు పురుషుని పూజ చేసేటప్పుడు ఇలా హోమంను అయితే అంటించారండి. దానికోసం అక్కడ మంచిగా కనిపించడం కోసం లైట్స్ కూడా ఆఫ్ చేశారు. చూడండి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఇలా వాస్తు పురుషుని పూజ అయినాక అయితే ఇలా ఒక కర్రకి గడ్డిని కట్టేసి ఆ గడ్డితో వాస్తు పురుషుని ఆకారం వెంబట ఇలా మొత్తం అంతా గీసేసి తర్వాత దీన్ని అమ్మవారి మీద కూడా ఒకసారి తిప్పేసి తీసుకెళ్ళి పక్కన పడేస్తారంట. ఆల్రెడీ పూజారి గారు అదే పనిలో ఉన్నారు. ఇదంతా చేస్తూ ఉంటే అందరూ వీడియో షూట్ చేయడం వల్ల కొంచెం నేను వెనుక్కున్నాను, అందుకే వీడియో అయితే కరెక్ట్గా క్లారిటీగా అయితే తీయలేకపోయానండి. ఇంకా ఈ విధంగా చేస్తుంటే ఇంకా పక్కన అయితే అందరు దూరం వచ్చేసారు. ఇంకా ఫస్ట్ టైం కదా ఊర్లో బోర్డర్ వేయడం, అందరికీ కొంచెం కొత్తగానే ఉన్నట్టుంది. ఇంకా అందరు ఇక వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అది తీసుకెళ్ళి అక్కడ పక్కన పడేసి వచ్చేలోపు ఇక్కడ వాస్తు పురుషుని చుట్టూ మనకైతే ఆ ప్లేట్స్లో అన్నము ఇంకా ఇలా కుండల్లో వాటర్ అవి పట్టి పెట్టారు కదా, వచ్చే వరకు ఇలా ఇద్దరు కలిసి మొత్తం అవన్నీ పగలగొట్టాలి అని చెప్పారు. ఇంకా వాళ్ళు అలా పగలగొట్టేస్తున్నారన్నమాట. ఇంకా ఇదంతా అయితే నాకు తెలిసి బొడ్రాయి అంటే ఊర్లో ఉన్న దరిద్రాన్ని అంతా తరిమికొట్టడానికైతే వేస్తారనుకుంటా. ఎందుకంటే మొత్తము పూజలన్నీ చూస్తే అలాగే ఉన్నాయి. మనకి దోష నివారణ పూజలు ఎలా అయితే చేస్తారో అలానే అనిపిస్తుంది నాకైతే మొత్తం చూస్తూ ఉంటే.
ఇంకా ఈ వాస్తు పురుషుని పూజ అయితే కంప్లీట్ అయ్యాక ఇంకా ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చిన బిందెల్లో నీళ్ళు ఉంటాయి కదా, వాటితో అమ్మవారికి అభిషేకం చేయాలని చెప్పారు. ఇంకా ఒకటేసారి అందరు గుమ్మిగూడేసరికి అయితే అసలు చాలా జనాలు కదా, అందులో ఏం అర్థం కాలేదండి. ఇలా తీసుకొచ్చినవి పాలు నీళ్ళు అయితే వీటితో అమ్మవారికి అయితే అభిషేకం చేసేసాము కంప్లీట్గా. అయితే జనాలు అసలు తగ్గలేదు, చాలాసేపటి వరకు కూడా అంతే రష్గా ఉంది. ఇలా చాలామంది ఇంకా వాళ్ళంతా అక్కడ క్లియర్ అయ్యాక వేద్దామని చెప్పి కొంతమంది వెనకే ఆగిపోయారు. ఇంకా కొంతమంది ఆగలేని వారైతే వెళ్ళి ఆ గుంపులో గోవింద అన్నట్టుగా ఎలానో అలా వెళ్ళి అమ్మవారికి అయితే అభిషేకం చేశారు. ఇలా అభిషేకం చేశాక వచ్చేసి మన గుమ్మడికాయలు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా, ఇంకా అవైతే తీసుకెళ్ళాలన్నమాట ఇంటికి. మొత్తానికైతే పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వెళ్తున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే బొడ్రాయి పండుగ డే 2 ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.